ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 23, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, మంగళవారం. తిథి తదియ. ఉదయం 10:27 వరకు. నక్షత్రం శ్రవణం. తెల్లవారుజామున 5:41 వరకు. వర్ధ్యం ఉదయం 8:49 నుండి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:13 వరకు. తిరిగి రాత్రి 10:30 నుండి 11:22 వరకు. అమృతకాలం సాయంత్రం 6:50 నుండి రాత్రి 8:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:28. సూర్యాస్తమయం సాయంత్రం 5:26. ఈరోజు విశేషం పుష్య శుద్ధ తదియ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తదియ తిథికి అధిపతి గౌరీదేవి. పుష్యమాసంలో వచ్చే ఈ తదియ రోజున అమ్మవారిని ఆరాధించటం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. సాధారణంగా తదియ తిథిని గౌరీ తిథి అని పిలుస్తారు. పుష్య శుద్ధ తదియ నాడు వివాహిత మహిళలు తమ పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, కన్యలు తమకు ఉత్తమమైన భర్త లభించాలని గౌరీదేవిని పూజిస్తారు. ఈ రోజున అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి లలితా సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. పుష్యమాసాన్ని శూన్యమాసమని పిలిచినప్పటికీ ఇది కేవలం భౌతికపరమైన శుభకార్యాలకు మాత్రమే వర్తిస్తుంది. ఆధ్యాత్మికంగా ఇది అత్యంత శక్తివంతమైన కాలం. తదియనాడు చేసే దైవ ప్రార్థన మనస్సును ఏకాగ్రత వైపు మళ్లిస్తుంది. చలికాలం పతాక స్థాయిలో ఉండే ఈ సమయంలో తెల్లవారుజామున చేసే స్నానాలు మరియు పూజలు శరీరంలోని జడత్వాన్ని తొలగించి చైతన్యాన్ని నింపుతాయి. ఈ మాసానికి అధిపతి శనిదేవుడు. పుష్య శుద్ధ తదియనాడు శివపార్వతులను అభిషేకించటం వల్ల శని దోషాల ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా జాతకంలో కుజదోషం లేదా వివాహ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని లేదా గౌరీదేవిని ఆరాధించటం శ్రేయస్కరం. ఉదయాన్నే నువ్వుల నూనెతో తలస్నానం చేయటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ రోజున కనీసం ఒక ముత్తైదువుకైనా పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలం సమర్పించటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పరమాన్నం లేదా నువ్వులతో చేసిన పిండి వంటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. చలి ఎక్కువగా ఉండే కాలం కాబట్టి అవసరమైన వారికి వెచ్చని దుస్తులు లేదా అన్నదానం చేయడం అత్యంత పుణ్యప్రదం. పుష్య శుద్ధ తదియ అనేది భక్తిని, శక్తిని ఇచ్చే తిథి. లౌకిక సుఖాల కంటే ఆధ్యాత్మిక ఉత్కృష్టతకు ప్రాధాన్యతనిచ్చే ఈ రోజున భగవంతుడిని స్మరించడం వల్ల భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే మానసిక ధైర్యం లభిస్తుంది. ఇక వీడియోలోకి వెళ్లి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. పాత వ్యాపార ఒప్పందాలు లాభిస్తాయి. ఆశించిన విధంగా డబ్బు ఆలస్యంగా తిరిగి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుని గురువులను గౌరవించండి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. మొత్తానికి ఈ రాశివారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు స్నేహితుల మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన పెట్టుబడులకు ఈరోజు అనుకూలం. వ్యాపారంలో సహోద్యోగుల సహాయం లభిస్తుంది. ఆర్థిక ప్రవాహం మెరుగ్గా ఉంటుంది. పాత బకాయిలు చేతికి అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆలస్యంగా నిద్రపోవడం మానుకోండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు వృత్తిపరమైన విజయం వ్యక్తిగత జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమ బంధాలలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ప్రమోషన్ లేదా ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. అధిక పని ఒత్తిడి కారణంగా అలసట రాకుండా చూసుకోవాలి. గణపతిని ఆరాధించండి.
మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. విదేశీ సంబంధిత లేదా ధార్మిక రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. అదృష్టం తోడుగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. తండ్రి లేదా గురువుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శివుడికి అభిషేకం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో మానసిక దూరం తగ్గుతుంది. అంతర్గత పరిశోధనపై దృష్టి పెడతారు. వారసత్వ ఆస్తులు లేదా పాత పెట్టుబడుల నుండి లాభాలు అందుతాయి. ఆస్తి లేదా పాత రుణాల నుండి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకుని ఇతరుల పట్ల దయగా వ్యవహరించండి. ఆదిత్య హృదయం పఠించండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు భాగస్వామితో బంధం బలంగా మారుతుంది. కొత్త వ్యక్తులతో సామాజిక పరిచయాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో విజయం లభిస్తుంది. ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలం. ఆర్థిక వ్యవహారాలలో స్పష్టత ఉంటుంది. ఆశించిన విధంగా డబ్బు అందుతుంది. ఇతరుల ఆలోచనలను గౌరవించి వారిని విమర్శించటం మానుకోండి. వినాయకుడికి దర్భగడ్డి సమర్పించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఆరోగ్యం మరియు దినచర్యపై దృష్టి పెడతారు. ప్రేమ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్న మొత్తాలు తిరిగి వస్తాయి. పాత పెట్టుబడుల నుండి లాభం ఉంటుంది. ఆరోగ్య నియమాలు పాటించడం చాలా ముఖ్యం. పనిలో ఒత్తిడిని తగ్గించుకోండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రేమ వ్యవహారాలలో ఆనందం. సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. సృజనాత్మక రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన రోజు. లాభాలు వస్తాయి. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా పెట్టుబడులలో తెలివిగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూలం. ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుతుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో శాంతి వాతావరణాన్ని కాపాడండి. గురువుల ఆశీస్సులు తీసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలలో విజయాన్ని ఇస్తుంది. చిన్న ప్రయాణాలు వ్యాపార అభివృద్ధికి లాభదాయకంగా ఉంటాయి. ఆన్లైన్ వ్యాపారం లాభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చిన్న మొత్తాలు తిరిగి వస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. కీలక పత్రాలను భద్రపరచండి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు మీ మాట తీరుతో ఇతరులను ఆకర్షిస్తారు. ఆర్థిక విషయాలపై ఎక్కువ దృష్టి పెడతారు. ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. ఆదాయం పెరగడం వలన డబ్బు రాక సక్రమంగా ఉంటుంది. అతిగా ఖర్చు చేయకుండా పెట్టుబడులలో జాగ్రత్త వహించండి. పేదలకు పప్పులు దానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రారంభించిన నూతన కార్యాలలో విజయం ఉంటుంది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థికంగా మంచి రోజు. ఊహించని విధంగా డబ్బు అందవచ్చు. అతి విశ్వాసంతో ఇతరులను తక్కువ అంచనా వేయకండి. వినయంగా ఉండటం మంచిది. విష్ణువును తులసితో ఆరాధించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గృహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో
నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.